ఒక అమ్మాయి తన ఏదో కనిపించని శక్తి వెంబడిస్తూ ఉన్నట్టు భయపడుతూ ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి ఎలా భయపడడం చూసి వాళ్ళ నాన్న ఏమైందని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి తను బాగానే ఉన్నానని చెప్పి ఇంట్లోకి వెళ్లి కార్ కేసు తీసుకుని కార్ లో అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్లిపోతుంది. అలా వెళ్లిన అమ్మాయి ఒక బీచ్ దగ్గరకు వెళ్లి కూర్చొని వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తన నాన్నతో నువ్వు ఇంకా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. అలాగే నేను ఎప్పుడన్నా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి అని అడుగుతుంది. ఆ అమ్మాయి తన పేరెంట్స్ కి తను దూరం అవుతున్నట్టుగా బాధతో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత రోజు మార్నింగ్ ఆ అమ్మాయి అదే బీచ్ లో చాలా దారుణంగా చనిపోయి ఉంటుంది. తర్వాత కథ జే అనే అమ్మాయి దగ్గరకు వెళ్తుంది. జే కాలేజ్ కి వెళ్లే అమ్మాయి. జే తన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది. అప్పుడు జే వాళ్ళ చెల్లి అక్కడికి వచ్చి తమ ఫ్రెండ్స్ వచ్చారని అందరం కలిసి సినిమా చూద్దాం రమ్మని పిలుస్తుంది. కానీ జే మాత్రం తను రాలేనని, ఎందుకంటే తను ఈ రోజు తన ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నానని చెప్తుంది. అలా జే రెడీ అయి తన కొత్త ఫ్రెండ్ కలవడానికి వెళ్తుంది. అతని పేరు హ్యూ. జే ఇంకా హ్యూ కలిసి థియేటర్ కి వెళ్తారు. అలా వాళ్ళు థియేటర్ లో కూర్చుని ఉన్నప్పుడు హ్యూ చాలా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. హ్యూ జే ని పిలిచి తన వెనక ఎవరైనా అమ్మాయి కనిపిస్తుందా అని అడుగుతాడు. కానీ అక్కడ జేకి ఎవరు కనిపిస్తూ ఉండరు. దాంతో జే తనకెవరు కనిపించట్లేదని చెప్తుంది. అలా చెప్పగానే హ్యూ జేని తీసుకుని మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అలా హ్యూ ని కలిసాక జే తన ఇంటికి వస్తుంది. హ్యూ ప్రవర్తన చూసి షాక్ అయిన జే తన చెల్లితో హ్యూ గురించి చెప్తుంది. అప్పుడు జే వాళ్ళ చెల్లి అలాంటిదే ఉండదని నువ్వేం పట్టించుకోవద్దు అని చెప్తుంది. దాంతో జే హ్యూని ఇంకోసారి కలవాలని అనుకుంటుంది. ఎందుకంటే ముందుసారి కలిసినప్పుడు హ్యూతో మాట్లాడడం కుదరలేదు కాబట్టి. అలా జే ఇంకా హ్యూ ఇంకోసారి కలుస్తారు. ఈసారి కలిసినప్పుడు జే ఇంకా హ్యూ కార్ లో టైం స్పెండ్ చేస్తారు. తర్వాత జే కార్ లోనే పడుకుని ఉంటుంది. హ్యూ వెంటనే జే వెనక నుంచి వచ్చి జేకి మొత్తం మందు ఇచ్చి కార్ లో అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. జే లేచి చూసేసరికి తను ఒక వీల్ చైర్ లో కట్టేసి ఉంటుంది. జేకి హ్యూ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం అవ్వగా చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడు హ్యూ జేతో చాలా షాకింగ్ విషయాలు చెప్తాడు. అవేంటంటే తాను కొన్ని రోజుల ముందు ఒక అమ్మాయిని కలిశానని, అప్పటి నుంచి తనని దయ్యాలు వెంబడిస్తున్నాయని చెప్తాడు. ఇప్పుడు నేను నీతో కలవడం వల్ల ఇప్పటి నుంచి ఆ దయ్యాలు నీకు కనిపిస్తాయని చెప్తాడు. అలా నీ వెంట పడే ఆ దయ్యాలు ఏ రూపంలో అయినా రావచ్చని చెప్తాడు. ఆ దయ్యాలకు నువ్వు దొరికితే అవి నిన్ను చంపేస్తాయని, నువ్వు చనిపోయాక ఆ దయ్యాలు మళ్ళీ నా వెంట పడతాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఇదంతా వింటూ ఉన్న జేకి ఏమర్థం అవుతూ ఉండదు. ఎందుకంటే తను హ్యూ మాటలు విన్నాక షాక్ లో ఉండిపోయింది కాబట్టి. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే జేకి తన వైపు ఎవరో అమ్మాయి చాలా భయంకరంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎవరో వస్తున్నారని జే చెప్పడంతో హ్యూ జే అక్కడి నుంచి తీసుకుని జే వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. అదే టైంలో జే వాళ్ళ చెల్లి తన కొత్త ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిందని, తను చాలా హ్యాపీగా ఉండి ఉంటుందని చెప్పి తన ఫ్రెండ్స్ తో చెప్పుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే హ్యూ జే ని తన కార్ లో తీసుకుని వచ్చి జే వాళ్ళ ఇంటి ముందు రోడ్డు మీద పడేసి కార్ తిప్పుకొని అటు నుంచి అటే వెళ్లిపోతాడు. జేకి హ్యూ మొత్తం మంది ఇచ్చాడు కాబట్టి తను నడవలేకపోతూ ఉంటుంది. తన అక్కని అలా చూశాక జే వాళ్ళ చెల్లి చాలా షాక్ అవుతుంది. వెంటనే పోలీస్ వాళ్లకు ఫోన్ చేస్తుంది. అలా అక్కడికి వచ్చిన పోలీస్ వాళ్లకు జే జరిగిందంతా చెప్తుంది. దాంతో వాళ్ళు హ్యూ గురించి వెతకడం మొదలు పెడతారు. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు జే చెప్పినట్టుగా హ్యూ అనే మనిషి ఎవరూ లేరు అని చెప్తారు. అది విన్నాక జేకి అర్థమవుతుంది హ్యూ తనని మోసం చేయాలని తన పేరు కూడా మార్చి చెప్పాడు అని. దాంతో జే చేసేదేం లేక తర్వాత రోజు కాలేజ్ కి వెళ్తుంది. అలా తను తన క్లాస్ రూమ్ లో ఉండగా జేకి విండోలో ఒక ముసలామె తన వైపు కోపంగా చూస్తూ వస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో జే చాలా భయపడిపోతుంది. అలా జే భయంతో క్లాస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ ముసలామె మాత్రం జే వెంటే వస్తూ ఉంటుంది. జే ఆమె ఎవరో కనుక్కోవాలని మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆమె మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే జే వెంటే వస్తూ ఉంటుంది. అప్పుడే జేకి అర్థమవుతుంది ఆమె మనిషి కాదు దయ్యమని. కానీ జే ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని తన చెల్లి ఇంకా తన ఫ్రెండ్ అయిన పాల్ వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతుంది. అలా జే తన చెల్లి వాళ్లతో జరిగిందంతా చెప్తుంది. కానీ వాళ్ళు నమ్మరు. ఎవరైనా సరే తమ వెంట దయ్యాలు పడుతున్నాయంటే ఎలా నమ్ముతారు చెప్పండి. కానీ పాల్ మాత్రం జే చెప్పింది నిజమో కాదో చూడడం కోసం జే వాళ్ళని ఈ రోజు తన ఇంట్లో ఉండమని పిలుస్తాడు. అలా జే వాళ్ళు పాల్ ఇంటికి వెళ్తారు. అలా జే పాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఆ దయ్యాలు జే కోసం వస్తూనే ఉంటాయి. అలా పాల్ వాళ్ళ వెళ్ళిన వాళ్ళలో జే వాళ్ళ చెల్లి ఇంకా జే ఫ్రెండ్ ఇద్దరు పడుకుని ఉంటారు. జే ఎంత ట్రై చేసినా తనకు నిద్ర పడుతూ ఉండదు. అలా తనకు నిద్ర పట్టకపోవడం వల్ల జే తన రూమ్ నుంచి బయటకు వస్తుంది. అదే టైంలో పాల్ టీవీ చూస్తూ ఉంటాడు. అలా జే కూడా పాల్ తో మాట్లాడడం మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరూ తమ చిన్నప్పటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. అది విన్నాక జే చాలా భయపడిపోతుంది. కానీ పాల్ మాత్రం నువ్వేం భయపడకు అని చెప్పి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ బయట ఎవరు ఉండరు. పాల్ వాళ్ళ ఇంటి విండో గ్లాస్ పగిలిపోయి ఉంటుంది. దాంతో పాల్ పోలీస్ వాళ్ళకు ఫోన్ చేయడానికి వెళ్తాడు. అదే టైంలో పాల్ వెళ్లడంతో ఒంటరిగా ఉన్న జేకి కిచెన్ లో ఎవరు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దాంతో జే భయపడుతూనే కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక అమ్మాయి రూపంలో ఉన్న దెయ్యం చాలా భయంకరంగా జే వైపు వస్తూ ఉంటుంది. అది చూడగానే జే చాలా భయపడి అక్కడ నుంచి రూమ్ లోకి పారిపోతుంది. ఆ రూమ్ లో డోర్ లాక్ చేసేస్తుంది. అప్పుడే పాల్ ఇంకా జే వాళ్ళ చెల్లి అక్కడికి వస్తారు. వాళ్ళు జేతను భయపడుతున్నట్టుగా బయట ఎవరు లేరు అని చెప్తూ ఉంటారు. కానీ జే మాత్రం వాళ్ళ మాటల్ని నమ్ముతూ ఉండదు. నిజానికి పాల్ ఇంకా జే వాళ్ళ చెల్లికే దెయ్యం కనిపించదు కాబట్టి వాళ్ళు లేదు అని చెప్తూ ఉంటారు. అలా పాల్ వాళ్ళు చాలా సేపు బయట ఎవరు లేరు అని చెప్పాక జే రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అలా పాల్ ఇంకా జే వాళ్ళ చెల్లి రూమ్ లోకి రాగానే జే భయంతో ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేసేస్తుంది. ఎందుకంటే మళ్ళీ దెయ్యం ఆ రూమ్ లోకి కూడా వస్తుందేమో అని. ఇప్పుడు పాల్ వాళ్ళు ఆ రూమ్ లోకి వచ్చి ఉన్నా సరే జే భయపడుతూనే గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. జే బాధను చూడలేక పాల్ వాళ్ళు బయట ఎవరు లేరు అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ దయ్యాలున్నాయి. అవి జేకి
జేకి మాత్రమే కనిపిస్తాయి. అలా వాళ్ళు జేని ఓదారుస్తూ ఉండగానే వాళ్ళు ఉన్న రూమ్ డోర్ ఎవరు నాక్ చేసినట్టుగా సౌండ్ వస్తుంది. దాంతో అందరూ భయపడిపోతారు. జే చెప్పినట్టుగా అక్కడికి దెయ్యం వచ్చిందేమో అని అనుకుంటారు. దాంతో పాల్ ఎవరైనా లోపలికి వస్తే కొట్టడానికి ఒక కర్రాన్ని కూడా తీసుకుంటారు. జే వాళ్ళ చెల్లి భయపడుతూనే వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడ వచ్చింది దెయ్యం కాదు, జే వాళ్ళ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి అయి ఉంటుంది. తనని చూడగానే అందరూ రిలాక్స్ అవుతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన వెనకే చాలా హైట్ గా ఉన్న మనిషి రూపంలో ఆ దెయ్యం రూమ్ లోకి వస్తుంది. ఆ దెయ్యాన్ని చూడగానే జే చాలా భయపడిపోతూ ఉంటుంది. కానీ ఆ దెయ్యం జేకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, పాల్ వాళ్ళకు కనిపిస్తూ ఉండదు. దానితో జేకి ఏం చేయాలో అర్థం అవ్వక పాల్ వాళ్ళ ఇంటి బాల్కనీ నుంచి దూకేసి బయటకు పారిపోతుంది. బయటకు వెళ్ళాక జే అక్కడి నుంచి సైకిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. పాల్ వాళ్ళ ఇంటి నుంచి పారిపోయి ఒక పార్క్ లోకి వెళ్లి ఉయ్యాలలో కూర్చొని ఉంటుంది. అప్పుడే జే వాళ్ళ చెల్లి ఇంకా పాల్ వాళ్ళు అక్కడికి వస్తారు. దాంతో జే వెళ్లి తన చెల్లిని హక్ చేసుకుంటుంది. అదే టైంలో జేకి తన వైపు ఎవరు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో జే అక్కడ వచ్చే దయ్యమేమో అని అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. కానీ నిజానికి అక్కడికి వచ్చింది జే క్లాస్మేట్ అయిన గ్రెగ్ అయి ఉంటాడు. జే పాల్ వాళ్ళ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ రావడం చూసి అతను జే దగ్గరకు వచ్చి ఉంటాడు. అలా వచ్చిన గ్రెగ్ కి విషయం అంతా అర్థమవుతుంది. దాంతో అందరూ కలిసి జేకి చెప్పిన తన ఇంటి అడ్రస్ కు వెళ్లాలని అనుకుంటారు. దాంతో గ్రెగ్ అందరిని తన కారులో తీసుకుని అడ్రస్ కు వెళ్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. అదే టైంలోనే పాల్ కి ఆ ఇంట్లో ఒక ఫోటో దొరుకుతుంది. అందులో హ్యూ స్కూల్ యూనిఫామ్ లో ఉంటాడు. అలా జే వాళ్ళకు ఒక క్లూ దొరుకుతుంది. హ్యూ వేసుకున్న స్కూల్ యూనిఫామ్ ద్వారా తన స్కూల్ ఏదో తెలిసింది కాబట్టి జే ఇంకా గ్రెగ్ ఆ స్కూల్ కి వెళ్లి హ్యూ గురించి కనుక్కుంటారు. అలా వాళ్ళకు హ్యూ పేరు జెఫ్ అని తెలుస్తుంది. అలాగే అతని ఇంటి అడ్రస్ కూడా దొరుకుతుంది. జే వాళ్ళు వెంటనే జెఫ్ ఇంటికి వెళ్తారు. అక్కడ జెఫ్ జేని చూసి షాక్ అవుతాడు. తాను వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళలేని తెలిసాక జేకు జెఫ్ సారీ చెప్తాడు. తాను ఇదంతా కావాలని చేయలేదని, ఆ దయ్యాల నుంచి తప్పించుకోవడం కోసమే చేశానని చెప్తాడు. అలాగే దయ్యాలు ఏ రూపంలోనే రావచ్చని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అలాగే జెఫ్ జేతో నువ్వు ఆ దయ్యాల నుంచి తప్పించుకోవాలంటే వేరే అబ్బాయి ఎవరితోనో కలవాలని చెప్తాడు. అప్పుడే ఆ దయ్యాలు నీకు కాకుండా అతనికి కనిపిస్తాయని చెప్తాడు. అదంతా విన్నాక జేకు ఏం చేయాలో అర్థం అవ్వదు. దాంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. జే చాలా కంగారుగా భయపడుతుండడంతో పాల్ వాళ్ళు జేని బీచ్ కి తీసుకుని వస్తారు. కానీ దయ్యాలకు కూడా బీచ్ అంటే ఇష్టం ఉన్నట్టుగా అక్కడికి కూడా వచ్చేస్తాయి. అలా అక్కడ దయ్యం మాయ రూపంలో వచ్చి జేని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాంతో జే వాళ్ళు అక్కడ ఉన్న రూమ్ లోకి వెళ్లి దాక్కుంటారు. కానీ దయ్యం అక్కడికి కూడా ఒక చిన్న పిల్లాడి రూపంలో వచ్చి భయపెడుతూ ఉంటుంది. అదంతా చూస్తున్న జే చాలా భయపడిపోతుంది. ఇక తను అక్కడ ఉండలేనని చెప్పి కారులో అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ జే కార్లో చాలా స్పీడ్ గా వెళ్తూ ఉండడంతో జే కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత జేకి దెబ్బలు తగలడం వల్ల హాస్పిటల్లో ఉంటుంది. ఇప్పుడే గ్రెగ్ అక్కడికి వచ్చి జే బాధని చూడలేక దయ్యాల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే మనం కలవాలని చెప్తాడు. కానీ జేకి అది ఇష్టం ఉండదు. కానీ తాను కూడా దయ్యాల నుంచి తప్పించుకోవాలని చెప్పి గ్రెగ్ తో కలుస్తుంది. అలా జే తన దయ్యాల నుంచి తప్పించుకున్నానని అవి ఇక తనకు కనబడవని అనుకుంటూ ఉంటుంది. దాంతో జే గ్రెగ్ ని నీకేమైనా దయ్యాలు కనిపిస్తున్నాయని అడుగుతూ ఉంటుంది. కానీ గ్రెగ్ మాత్రం తనకే దయ్యాలు కనిపించడం లేదని చెప్తూ ఉంటాడు. దాంతో జేకి ఏం జరుగుతుందో అర్థమవుతూ ఉండదు. కానీ తర్వాత రోజు గ్రెగ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా గ్రెగ్ వెళ్ళడం జే తన ఇంటి విండోలోంచి చూస్తూ ఉంటుంది. కానీ గ్రెగ్ వాళ్ళ ఇంటి విండో గ్లాస్ పగలగొట్టుకుని లోపలికి వెళ్తాడు. అప్పుడే జేకి అర్థమవుతుంది అక్కడ వెళ్తుంది గ్రెగ్ కాదు దెయ్యం అని. దాంతో జే గ్రెగ్ ని కాపాడడానికి వెళ్తుంది. కానీ ఆ లోపే దెయ్యం గ్రెగ్ వాళ్ళ అమ్మ రూపంలో వచ్చి గ్రెగ్ ని చంపేస్తుంది. దాంతో జే చాలా భయపడిపోతుంది. ఎందుకంటే ఆ దెయ్యం తన కళ్ళ ముందే గ్రెగ్ ని చంపేసింది కాబట్టి. తర్వాత అదే దెయ్యాలు తనని కూడా చంపేస్తాయని చెప్పి చాలా భయపడి కార్లో నుంచి చాలా దూరం వెళ్లిపోతుంది. అలా వెళ్లిన జే ఆ దెయ్యాలు ఎలాగో తనను చంపేస్తాయి కాబట్టి తాను చావుకి సిద్ధమన్నట్టు కారు మీదే పడుకుండిపోతుంది. కానీ దెయ్యాలు అక్కడికి రావు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా ఒక రోజు జే భయపడుతూ తన రూమ్ డోర్ గట్టిగా క్లోజ్ చేసుకుని ఉంటుంది. అప్పుడే పాల్ అక్కడికి వస్తాడు. పాల్ కి జేని చూసాక చాలా బాధేస్తుంది. దాంతో పాల్ జే హ్యాపీగా ఉండటం కోసం ఆ దెయ్యాలని తన వెంట వచ్చేలా చేసుకోవాలని అనుకుంటాడు. అదే విషయం జేకి కూడా చెప్తాడు. జే దానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఇప్పటికే తన వల్ల గ్రెగ్ చనిపోయాడు కాబట్టి. నిజానికి పాల్ కి జే అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ ఇష్టం ఎప్పుడు బయట పెట్టి ఉండడు. దాంతో పాల్ ఎలాగైనా జేని కాపాడాలని చెప్పి దెయ్యాలను చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి జేని తీసుకుని వెళ్తాడు. అక్కడ దెయ్యాలను చంపడం కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాడు. అలా అందరూ వెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర రెడీగా ఉంటారు. దెయ్యం రాగానే చంపడం కోసం పాల్ రెడీగా ఉంటాడు. దెయ్యం రావడం కోసం జేని స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళమని చెప్తాడు. అలా వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఆ దెయ్యం ఒక మనిషి రూపంలో అక్కడికి వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ దెయ్యం జేకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అందుకే పాల్ వాళ్ళు జేకి ఒక బ్లాంకెట్ ఇచ్చి దాన్ని దెయ్యం మీద వేయమని చెప్తారు. అలా దెయ్యాన్ని చంపొచ్చు అని. జే కూడా వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తుంది. వెంటనే పాల్ ఆ దెయ్యాన్ని గన్తో షూట్ చేస్తాడు. కానీ ఆ దెయ్యం స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. అప్పుడే ఆ దెయ్యం అక్కడ ఉన్న జే కాళ్ళు పట్టుకుని స్విమ్మింగ్ పూల్ లోకి లాగేస్తుంది. దాంతో జే నీటిలో మునిగిపోతూ ఉంటుంది. దాంతో పాల్ ఎలాగైనా జేని కాపాడాలని నీటిలో జే కాలి వెనుక దెయ్యం ఉన్న ప్లేస్ ని గన్తో షూట్ చేస్తాడు. అలా పాల్ చాలా సేపు గన్తో షూట్ చేశాక స్విమ్మింగ్ పూల్ అంతా రక్తం లాగా మారిపోతుంది. అప్పటి వరకు చనిపోతానని అనుకుంటున్న జే కూడా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. కానీ ఆ దెయ్యం పట్టుకోవడం వల్ల జే కాలికి చాలా పెద్ద దెబ్బ తగిలి ఉంటుంది. కానీ జే ఇంకా పాల్ వాళ్ళకు దెయ్యం ఇంకా చనిపోయిందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని దెయ్యం అంటారు కాబట్టి దెయ్యానికి చావు ఉంటుందో లేదో కూడా వాళ్ళకి తెలీదు. ఆ దెయ్యం చనిపోయిందో లేదో ఎవరికి తెలియదు కాబట్టి పాల్ ఆ దెయ్యాల వల్ల జేకి ఇంకెప్పుడు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం జేతో కలుస్తాడు. కానీ అప్పటి నుంచి జే ఇంకా పాల్ ఎవరికి ఆ దెయ్యాలు కనిపిస్తూ ఉండవు. మరోవైపు అలా చాలా సార్లు వాళ్ళు కలవడం వల్ల జేకి పాల్ లో తన మీద ఉన్న ఇష్టం తెలుస్తుంది. అలా వాళ్ళిద్దరు దెయ్యాల
దెయ్యాల వల్ల కలిసారన్నమాట. చివర్లో పాల్ ఇంకా జెన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పటికి వాళ్ళలో భయం ఉంటుంది, ఏ దెయ్యం ఎటువైపు నుంచి వస్తుందో అని. అలా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ వెనక ఒక మనిషి వస్తూ ఉంటాడు. అతను మనిషి అయినా అయ్యుండొచ్చు, లేకపోతే పాల్ వెంట పడుతున్న దెయ్యమైనా అయ్యుండొచ్చు. వాళ్ళ వెంట వచ్చేది మనిషా లేక దెయ్యమా అనేది జే ఇంకా పాల్ వాళ్ళకి తెలియాలి. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.